వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారతదేశాన్ని మొత్తానికి షేక్ చేసినటువంటి ఒకటే అంశం కాక్రోచ్ జనతా పార్టీ. సో కాక్రోచ్ జనతా పార్టీ దాదాపుగా 20.2 2 కోట్ల మందిని కేవలం 4 రోజుల్లోనే ఇన్స్టాలో 2 కోట్ల మందిని ఫాలోవర్స్ ని సంపాదించుకోవడం అనేది జరిగింది. సో 4 రోజులు ఇంత ఫాస్ట్ గా కూడా ఫాలోవర్స్ రావడం అనేది కాక్రోచ్ పార్టీ సంచలనం సృష్టించడం అనేది కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆయా రాష్ట్రాలలో ఎమ్మెల్యేలుగా సీఎంలుగా కూడా వారే డిసైడ్ అయిపోతున్నారు. ఇంకా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీల కన్నా అతిపెద్ద పార్టీగా కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించబోతుంది. దాని యొక్క విధి విధానాలు త్వరలో ప్రకటిస్తాం. ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నా కూడా మేము ఇప్పటి నుంచి పోటీ చేస్తాం. అండ్ దీంట్లో భారీగా సభ్యత్వాలు కూడా తీసుకుంటున్నారు. సో డెఫినెట్ గా కాక్రోచ్ జనతా పార్టీ అనేది సంచలనాలు సృష్టిస్తుంది. అండ్ ఆయా రాష్ట్రాలలో కొంతమంది ఇంకా కాక్రోచ్ జనతా పార్టీని మా ఎజెండాగా అని చెప్పేసి కూడా ఆల్రెడీ ఎవరిదాలు సోషల్ మీడియాలో హైలైట్ చేసుకుంటున్నారు. అండ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ధీటుగా హిట్ జనతా పార్టీ, సో హిట్ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు సెటారికల్ గా కూడా పోస్టులు వేస్తున్నారు. సో కాక్రోచ్ జనతా పార్టీ ఎంతవరకు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారో హిట్ జనతా పార్టీ కూడా అంతే విధంగా సోషల్ మీడియాలో ఎదురుదాడి చేయడం అనేది జరుగుతుంది. ఎంత పెద్ద కాక్రోచ్ అయినా సరే హిట్ కొడితే అక్కడికే మటాష్ అవుతుంది అన్నట్టు ఎంత అంటే భారీ స్థాయిలో ఏదో ఫాలోవర్స్ వచ్చినంత మాత్రాన లేకపోతే ఏదో 4 మాటలు మాట్లాడినంత మాత్రాన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు. అండ్ చాలా వరకు జంజీ ఉద్యమాలు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. అసలు జంజీ వల్ల లాభమా నష్టమా అంటే చాలా వరకు నష్టాలే ఉన్నాయి. రోడ్ల మీద యువత ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి అల్లరి చేసి భారతదేశం యొక్క ప్రతిష్టని దిగజారితే కొంతమందికి ఆనందపడతారు. సో దేశం పరువు ఎప్పుడైనా సరే కాపాడాలనుకోవాలి, కానీ ఏదైనా ఉంటే రాజకీయ పరంగా విమర్శించాలి, కానీ యువతను రెచ్చగొట్టి ఈ విధంగా దాడులు చేయండి ఆ విధంగా దాడులు చేయండి అనేది కొంతమంది మానుకుంటే మంచిది. అండ్ మరి కాక్రోచ్ జనతా పార్టీ వర్సెస్ హిట్ జనతా పార్టీ 2 పార్టీలలో ఏది హైలైట్ అవుతుంది అండ్ కాక్రోచ్ జనతా పార్టీ హిట్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.